నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తొలి దశ పోలింగ్ లో ఓటు వేస్తున్న పలువురు ప్రముఖులు. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చురుగ్గా పోలింగ్. కాసేపట్లో పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి. వంశీచంద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు. సికింద్రాబాద్ స్థానానికి కాసేపట్లో కిషన్ రెడ్డి నామపత్రం. మద్దతుగా హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. 40 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. బాలాజీ ఆలయం వద్ద గరుడ ప్రసాదం కోసం ఎగబడ్డ భక్తజనం. ట్రాఫిక్ నియంత్రించలేక చేతులెత్తేసిన అధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో మొదలైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. పలుచోట్ల ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సిక్కింలోని సోరెంగ్లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్ ఇంఫాల్లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్ ముందు మహిళలు పూజలు నిర్వహించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై కరూర్లోని ఉత్తుపట్టిలో పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. మరో స్టార్ హీరో అజిత్ కుమార్ తిరువాన్మియూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్, ఆయన సతీమణి సునీతా బల్యాన్ కుత్బాలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్ బికనీర్లోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబ సభ్యులతో ఖాతిమాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఓటు వేసే క్రమంలో క్యూలో నిల్చున్న ఆయన కొద్దిసేపు ఓటర్లతో సరదాగా మాట్లాడారు. మణిపూర్లో ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు లోక్సభతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేశారు. తొలి విడత పోలింగ్ లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నటి రాధిక భాజపా తరపున విరుద్నగర్ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. చెన్నై సెంట్రల్ స్థానం నుంచి డీఎంకే తరపున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీలో ఉన్నారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కణిమొళి తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటర్ తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్పూర్ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
మొదటి విడతలో భాగంగా మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఈ రోజు 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 8.21% పోలింగ్ నమోదైంది. త్రిపురలో 15.21, ఉత్తరప్రదేశ్లో 12.66, ఉత్తరాఖండ్లో 10.54, పశ్చిమ బంగాల్లో 15.09% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 12.02, బీహార్లో 9.23, అసోంలో 11.15, అరుణాచల్ ప్రదేశ్లో 5.98, అండమాన్ నికోబార్ దీవుల్లో 8.64% పోలింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్లో 10.43, లక్షద్వీప్లో 5.59, మహారాష్ట్రలో 6.98, మణిపూర్లో 10.76, మధ్యప్రదేశ్లో 15% పోలింగ్ నమోదైంది. మేఘాలయలో 13.71, మిజోరాంలో 10.84, నాగాలాండ్లో 9.66, పుదుచ్చేరిలో 8.78, రాజస్థాన్లో 10.67% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్లో 6.44, సిక్కింలో 7.90% ఓటింగ్ నమోదైంది. నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ఉదయం మహబూబ్ నగర్, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభల్లో పాల్గొననున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచ్చేస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు. తొలుత మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా సీఎం చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్ కు వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. యుద్ధం చెయ్యా సిద్ధమాయే రేవంతన్నో, మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. అనంతరం మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పరిశీలించారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మంది తరలివచ్చేలా నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఏర్పాట్లన్నీ నిన్నటి నుంచి ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. మనకు దగ్గర 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతోనే మేము గత 3-4 రోజుల నుంచి ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాము. అనేక మీటింగ్లు మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న రావడం జరిగింది. వచ్చి స్థల పరిశీలనతో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, అలాగే ఏ మండలాల నుంచి ఏ నియోజకవర్గం ఎంతెంత మందిని తరలించాలనేది ఒక బ్రీఫ్గా మాకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. మన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 30,000 మంది, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి 30,000 మంది, మొత్తం 1,00,000 మందిని తరలించే ఒక టార్గెట్ పెట్టుకుని మేమందరం పనిచేస్తా ఉన్నాం. అధికారం చేపట్టిన 4 నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం తొలిసారిగా మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మహబూబ్ నగర్, మహబూబాబాద్ లో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మహబూబాబాద్ పర్యటన తర్వాత సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరతారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. నామినేషన్ కు ముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి, కేంద్రానికి తాను వారధిగా ఉంటానని తెలిపారు. మేము రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినయ్యి రేవంత్ రెడ్డి గారి అండతో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ దిశ దశ మారుస్తానని నేను ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తూ, మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా మేమందరం కూడా కష్టపడి రేవంత్ రెడ్డి గారి అండతో ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యుల సహకారంతో మహబూబ్ నగర్ను ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము.
మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే జనజాతర సభకు సర్వం సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మహబూబాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు మొదటిసారిగా వస్తున్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్లు హాజరు కానున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఇవాళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహబూబ్ కాలేజీలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సభ అనంతరం సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. మిషన్ 15లో భాగంగా 15 లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకువెళ్తోంది. సభలు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. 6 గ్యారంటీల్ని వివరిస్తూ భారాస భాజపాపై విమర్శలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సభ ప్రచార బరిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉత్తమ్ విమర్శించారు. వరంగల్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ లో, బీజేపీలో క్యాండిడేట్ల కొరత ఉన్నది కాబట్టే ఓడిపోయిన వాళ్ళనే, మళ్ళీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళనే ఎంపీలుగా నిలబెట్టేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆ 2 పార్టీలకు వచ్చినాయంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఒక మీటింగ్ లో మనకి రేవంత్ రెడ్డి గారిని తిడతా ఉన్నాడు. లిల్లీ పుట్టట. ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు, పర్థం లేదు. ఆయన దేని గురించి? అంబేద్కర్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు. అంటే వాళ్ళకి ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్, ఒక పక్క ఓడిపోయినాం, అధికారం పోయింది అనేటువంటి ఒక బాధతోటి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ భాష మొదలు పెట్టిందే వాళ్ళు. దానికి ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కౌంటర్ మాట్లాడతాను, కానీ ఆ భాష పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అనే విషయాన్ని దయచేసి బీఆర్ఎస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని
తెలియజేస్తా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోనియా గాంధీ త్యాగం గొప్పతనం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. ఒక్క విభజన హామీ అమలు చేయలే, చదువుకోవడానికి ఒక ఉన్నతమైన విద్యా సంస్థలు తేలే, ఆరోగ్యాలు రాకుడాలని ఒక వైద్య సంస్థలు తేలే, ఉద్యోగాల కల్పనకు ఒక పరిశ్రమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏ ఒక్కరి కూడా ఇవ్వకపోతే ఏ ముఖం పెట్టుకుని ఊర్లలో గడుపుతారో ఒక్కసారి మీరు అడగండి. అది ఏ ఊరు తీసుకున్నా మంచిదే, ఆ ఊర్లో అడగండి. వినోద్ రావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఈ గ్రామంలో, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేసిన పని ఏమైనా ఉందా అని ఒక మాట దయచేసి ఊళ్ళో చర్చ చేయండి. ఉన్నాయా ఏమన్నా? ఎప్పుడైనా వచ్చిందా బండి సంజయ్ చెప్పి 5 ఏళ్ల మండల కేంద్రంలో తెలుసా? దయచేసి ఒక్కసారి గుండె మీద చేసుకోండి. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయాలి? జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని కార్యకర్తల సమావేశంలో సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేటలోని మెదక్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 39 సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దాదాపు 106 ఎకరాల భూమి రాష్ట్ర అటవీ శాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కొంపల్లిలో సర్వే నెంబర్ 171లో ఉన్న అటవీ భూమిపై మహమ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశారు. 1994లోనే ఈ కేసులో తీర్పు అటవీ శాఖకు అనుకూలంగా వెలువడగా సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. 2021 మార్చిలో హైకోర్టు ఆ భూమి మహమ్మద్ అబ్దుల్ ఖాసింకు చెందుతుందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అటవీ శాఖ మే 2021లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. ఫిబ్రవరి 2024లో దీనిపై వాదనలు విన్న 2 న్యాయమూర్తుల ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. మొత్తం 106 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తజనం అశేషంగా తరలివచ్చింది. బాహ్య వలయ రహదారి వరకు క్యూలైన్లో భక్తులు నిల్చున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తనిఖీలు చేయడానికి బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్ తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. కానీ వాటిని ఉపయోగంలోకి తీసుకురావడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా ఉండటంతో తనిఖీల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజుల కిందట కొనుగోలు చేసినా నేటికి వాడుకలోకి తీసుకురాకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రానికి భద్రతా ప్రమాణాల విషయంలో జాప్యం తగదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. పరికరాలు బెంగళూరు నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. వాటిని తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు డెమో రూపంలో వివరించాల్సి ఉందని, వారు రావటంలో జాప్యం జరుగుతుందని రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాటిని వాడుకలకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
సికింద్రాబాద్ అల్వాల్ మత్సబొల్లారం వీబీసీటీ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో 5వ అంతస్తులోని ఇల్లు కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రాణ నష్టం సంభవించకపోయినా ఆస్తి నష్టం ఉందని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో లంచం తీసుకుంటూ ఉండగా ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు కానిస్టేబుల్ శంకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 12న జరిగిన ఓ దొంగతనం కేసులో తమను కేసు నుంచి తప్పించేందుకు ముగ్గురు వద్ద 50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు 30,000కు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి నుంచి కానిస్టేబుల్ 20,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ రోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా 20,000 శంకర్ కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకుని ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోన్ తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతన్ని కూడా అదుపులోకి తీసుకుని ఈ రోజు ఖమ్మం తరలిస్తున్నాం. తాజా అంశాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్దమయ్యారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరికలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శ్వేత, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన పార్టీలో చేరేదానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈవేళ కానీ రేపు కానీ ఆయన వాళ్ళ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గత వారం 10 రోజులుగా 8 నుంచి 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. గత కొన్ని రోజులుగా అట్లా టీఆర్ఎస్ కానీ ఇట్లా బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది, అది నిలబడదు, సంవత్సరం కూడా ఉండదని చెప్పేసి మన కేసీఆర్ కూడా దీని మీద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది చెప్పచ్చు. ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సూచనగా ఉంటారో వాళ్ళందరినీ కూడా మరొకసారి మాట్లాడి వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈవేళ ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కలిసినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ బట్టి చూస్తుంటే ఒక్కొక్కరి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేంద్ర గౌడ్, కరియా శ్రీహరి ఆల్రెడీగా కాంగ్రెస్ పార్టీలో చేరుంటారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది. అంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రభుత్వం ఉండే అవకాశాలు లేవు. ఏడాది పాటు కూడా కొనసాగే అవకాశాలు లేవు. కేసీఆర్ 2 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని కూల్స్తారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమై వీలైనంత ఎక్కువ మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్ లో చేర్చుకోవాలన్న ఒక ఆలోచన వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అనేది కొనసాగుతున్నది. కొంతమంది ముఖ్యమంత్రికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఆపరేషన్ లో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన దాదాపు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టుగా ఉన్నది. వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలన్న దృష్టితో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించాల్సిన 10 మంది అధికారులు శిక్షణా తరగతులకు గైర్హాజరయ్యారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 10 మంది అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కొరడా జులిపించారు. వారిపై ఆర్పీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణా తరగతులకు గైర్హాజరైన 10 మందికి ఈ నెల 20న మరోసారి తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. గైర్హాజరవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. మధుమేహ వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బెయిల్ కోసం చక్కెర ఎక్కువుండే ఆహారాన్ని తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఈడీ ద్వారా కేంద్రంలోని భాజపా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. జైల్లో ఉన్న ఆయనకు ఇంటి భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకం ఆడుతోందని వివరించారు. ఆయన మామిడి పండ్లు స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ కోర్టులో చెప్పింది అబద్దమని నిప్పులు చెరిగారు. శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవటం ప్రమాదకరం కాబట్టి షుగర్ పేషెంట్లు తీపి పదార్థం వెంట ఉంచుకోవాలని వైద్యులు చెబుతారని వివరించారు. కేజ్రీవాల్ ఆలూపూరి తింటున్నారని ఈడీ చెప్పిందని, నవరాత్రుల ప్రారంభం రోజున మాత్రమే ఆయన పూరి తిన్నారని చెప్పారు. ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఎలాంటి ఆహారాన్ని ఇస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారని అతిషి ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గ్రామస్తులతో 13 నిమిషాలకు పైగా మొబైల్లో ముచ్చటించారు. దీపావళి పండుగ సందర్భంగా తాను సరిహద్దు ప్రాంతానికి వెళ్లడం తదితర విషయాలను వారితో పంచుకున్నారు. గీవు గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్ తో అనుసంధానించడం డిజిటల్ ఇండియా ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని ప్రస్తావించారు. తమ గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్ తో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పినప్పుడు ఏమాత్రం నమ్మలేదని, ఇప్పుడది వాస్తవ రూపం దాల్చడంతో తమ ఆనందానికి అవధులు లేవని గ్రామస్తుడు ఒకరు మోదీతో అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహకాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమలకు మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు చిరంజీవికి వివరించారు. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణలో రష్యాకు తగిన ప్రాధాన్యత ఉండేలా తెలుగు సినీ పరిశ్రమ తరపున చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.